బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి. టాలీవుడ్ కి మోస్ట్ ప్రెస్టీజియస్ ఇయర్ గా మారబోతోంది. అదేంటి అంత ప్రత్యేకం? వచ్చే ఏడాది అంత కొత్తగా ఏం ఉండబోతోంది అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నా. 2025లో చాలా వరకు క్రేజియెస్ట్ కాంబోలకి ముహూర్తం సెట్ అయింది. అయితే అవి ఎప్పుడు సెట్స్ పైకి రానున్నాయి, ఎప్పుడు పూర్తి కానున్నాయి అనేది తెలియదు. దీనిపైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. 2025లో ఎన్ని కాంబినేషన్స్ ఉన్నా మోస్ట్ స్పెషల్ కాంబో మాత్రం అల్లు అర్జున్ త్రివిక్రమ్దే. ఇప్పటి వరకు కేవలం రీజనల్ సినిమాలే చేస్తూ వచ్చిన గురూజీ తొలిసారి బన్నీ కోసం పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేయనున్నారు. మైథాలజీ నేపథ్యంలో రానున్న ఈ మూవీ కోసం ఏకంగా 16 నెలల షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు మాటల మాంత్రికుడు. పుష్ప 2 లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తరువాత బన్నీతో సినిమా అంటే ఏ దర్శకుడికైనా రిస్క్తో కూడిన వ్యవహారమే. దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నారు త్రివిక్రమ్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక కొత్త ఏడాది రాబోయే మరో సెన్సేషనల్ కాంబో ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి రానుంది. యూరోప్ లోని నల్ల సముద్రం సమీపంలో మేజర్ యాక్షన్ సీక్వెన్స్ లో ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఇది 2 పార్ట్స్ కాదు, సింగిల్ పార్ట్ సినిమాగానే రానుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యారు. మరోవైపు అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్ కూడా 2025లోనే పట్టాలెక్కనుంది. ఫిబ్రవరి నాటికి విశ్వంభర పూర్తి కానుంది. సమ్మర్లో అనిల్ సినిమా సెట్స్ పైకొచ్చే అవకాశం ఉంది. వరుసగా సీనియర్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు అనిల్ రావిపూడి. వెంకీ బాలయ్య అయిపోయారు, ఇప్పుడు చిరంజీవి వంతు. ప్రభాస్, సందీప్ వంగా స్పిరిట్ మే నుంచి మొదలు కానుంది. 2026 ఫిబ్రవరి తరువాత సలార్ 2 సెట్స్ పైకొచ్చే ఛాన్స్ ఉంది. ఆలోపు తారక్ సినిమా పూర్తి చేయనున్నారు ప్రశాంత్ నీల్. మొత్తానికి 2025 షూటింగ్స్ తో ఇలా ప్యాక్ అయిపోయింది. RRR సినిమాకి సీక్వెల్ నిజంగా సాధ్యమేనా? అందులోనే పూర్తి కథ చెప్పేశారు కదా దర్శకుడు రాజమౌళి. మరి అలాంటప్పుడు సీక్వెల్ కి ఛాన్స్ ఎక్కడుంది? ఒకవేళ ఉంటే RRR 2వ పార్ట్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సీక్వెల్ ఉంటే సెట్స్ పైకి రావడానికి ఎన్నేళ్లు పడుతుంది? అసలు RRR సీక్వెల్ పై మేకర్స్ ఏమంటున్నారు? RRR చూశాక దాని సీక్వెల్ వస్తుందని ఉంటుందని ఎవరూ అనుకోరు. ఎందుకంటే ఆ కథను అంత పర్ఫెక్ట్ గా ముగించారు దర్శకుడు రాజమౌళి. కానీ రిలీజ్ అయ్యాక వరల్డ్ వైడ్ గా అది సృష్టించిన సంచలనం చూసి పార్ట్ 2 చేస్తే బాగుంటుందనే ఆలోచన దర్శక నిర్మాతలకు వచ్చింది. ఆ మధ్య ఆస్కార్ సమయంలో రాజమౌళి కూడా ఇదే చెప్పారు. RRR సీక్వెల్ పై 2 ఏళ్ల కిందే కన్ఫర్మేషన్ ఇచ్చారు విజయేంద్ర ప్రసాద్. కథ కూడా సిద్ధంగా ఉందన్నారు. అయితే రాజమౌళి చెప్పలేదు కాబట్టి ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ తాజాగా RRR డాక్యుమెంటరీకి వస్తున్న రెస్పాన్స్ చూసి సీక్వెల్ పై సీరియస్ గా ఆలోచిస్తున్నారు మేకర్స్. రాజమౌళి కూడా పార్ట్ 2 చేస్తే బాగుంటుందంటున్నారు. RRR సీక్వెల్ ఆలోచన బాగానే ఉన్నా ఆచరణ అంత ఈజీ కాకపోవచ్చు. SSMB 29 అయ్యేసరికే కనీసం 3 ఏళ్లు పడుతుంది. మరోవైపు రామ్ చరణ్, ఎన్టీఆర్ మరో 3-4 ఏళ్లకు సరిపోయే ప్రాజెక్ట్స్ సైన్ చేశారు. పైగా సీక్వెల్లో ఎలాంటి కథ చెప్తారనేది కూడా ఆసక్తికరమే. మొత్తానికి RRR సీక్వెల్ అనౌన్స్ చేసినంత ఈజీ అయితే కాదు. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ లో మరింత జోరు పెంచేస్తున్నారు చిత్ర యూనిట్. ముఖ్యంగా మెగా సినిమా కాబట్టి ఆ మాత్రం మెగా జోష్ ఉండేలా కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే అభిమానులకి అద్దెరిపోయే సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నారు. అవేంటి? ఇంతకీ గేమ్ చేంజర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో జోరు పెరుగుతోంది. రిలీజ్ కు ముందు భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 1-2 కాదు, పుష్ప మాదిరే 5 భారీ వేడుకలు చేయబోతున్నారు. ఈలోపు ఏపీ, తెలంగాణలో కూడా 2 భారీ ఈవెంట్స్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటికి చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ కూడా వస్తారనే ప్రచారం కూడా భారీగా జరుగుతోంది. డిసెంబర్ 29న రామ్ చరణ్ బిగ్గెస్ట్ కటౌట్ లాంచ్ జరగబోతోంది. విజయవాడలో 256 ఫీట్లతో కటౌట్ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా తమన్ వెళ్తున్నారు. అలాగే హైదరాబాద్లో త్వరలోనే ఒక ఈవెంట్ ఉండబోతోంది. ఈ వేడుకకు చిరంజీవి వస్తారని తెలుస్తోంది. దాంతోపాటు జనవరి 4 లేదా 5వ తేదీల్లో ఏపీలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. విజయవాడ, మంగళగిరి ఈ రెండిట్లో ఒకచోట జరగబోయే గేమ్ చేంజర్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తారని తెలుస్తోంది. ఆయన డేట్స్ ని బట్టి ఈ డేట్ ఫిక్స్ అయ్యేలా ఉంది. గతంలో రంగస్థలం విజయోత్సవానికి పవన్ వచ్చారు. అప్పట్లో నాయక్ వేడుకలో కూడా కనిపించారు. మళ్లీ బాబాయ్ అబ్బాయి కలిస్తే అభిమానులకు ఫుల్ మీల్స్ పక్కా.
అన్స్టాపబుల్ కొత్త ఎపిసోడ్ వచ్చిందంటే చాలు సోషల్ మీడియాలో 2-3 రోజులు ట్రెండింగ్ అవ్వాల్సిందే. అసలు విషయాల్ని అతిథుల నుండి బయటికి లాగుతున్నారు బాలయ్య. తాజాగా వెంకీ ఎపిసోడ్లోనూ చాలా సీక్రెట్స్ బయటకు వచ్చాయి. మరి ఆ సీక్రెట్స్ ఏంటి? అసలు అన్స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ ఏంటి? అన్స్టాపబుల్ షోలో అభిమానులకు తెలియని ముచ్చట్లు చాలా చెప్పారు వెంకటేష్. ముఖ్యంగా 1986లో ఇండియాకు వచ్చాక అనుకోకుండా నటుణ్ణి అయ్యానని తెలిపారు. కలియుగ పాండవులతో సడన్ గా యాక్టింగ్ వైపు వచ్చినట్టు చెప్పుకొచ్చారు వెంకీ. అప్పటికే నువ్వు చిరంజీవి ఇండస్ట్రీలో ఉన్నారంటూ బాలయ్యతో చెప్పారు వెంకీ మామ. తన కుటుంబం గురించి కూడా చెప్పుకొచ్చారు వెంకీ. ముఖ్యంగా తండ్రి రామానాయుడు గురించి గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఆయనే తమకు అన్నీ అని, నాన్నగారి వల్లే ఇలా ఉన్నామని తెలిపారు. తన జీవితాన్ని పూర్తిగా సినిమాలకు అంకితం చేశారన్నారు వెంకీ. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు వెంకీ. సంక్రాంతికి వెంకీ, బాలయ్య సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే 1997 నాటి పెద్దన్నయ్యను గుర్తు చేసుకున్నారు బాలయ్య. తండ్రి చనిపోయాక విడుదలైన మొదటి సినిమా ఇదన్నారు. అంతేకాదు పెద్దాయన స్థాపించిన రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియోస్ పై పెద్దన్నయ్య సినిమాను నిర్మించామన్నారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ అంతా సరదా ముచ్చట్లతో అలా వెళ్ళిపోయింది. చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల సినిమా ఎలా ఉండబోతోంది? అనౌన్స్ చేసిన రోజు నుంచే ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. పైగా పాటలుండవు, డాన్సులు లేవు, హీరోయిన్లు లేరు అంటూ కొత్త కొత్త వార్తలన్నీ తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజమెంత? అసలు మెగా 156 ఎలా ఉండబోతోంది? దీనిపై మేకర్స్ ఏమంటున్నారు? ఇదిగో చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ రాగానే బాబీలాగే ఈ జనరేషన్ దర్శకులకు పూనకాలు వచ్చేస్తాయి. ఆయనలోని మాస్ యాంగిల్ను మరింత ఎక్కువగా చూపించాలని కలలు కంటారు. కొందరు సక్సెస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. కానీ అందరి ఆలోచనలు మాత్రం ఒకేలా ఉంటాయి. అదే మెగా మాస్ మరింత బయటకు తీయాలని. చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠతో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఇది మాస్ సినిమా కాదు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ తరువాత చిరు చేస్తోన్న సోషియో ఫ్యాంటసీ ఇది. దీని తరువాత అనిల్ రావిపూడితో అవుట్ అండ్ అవుట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు చిరు. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు తరహా మాస్ సినిమా ఇది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల మాత్రం చిరంజీవితో అదిరిపోయే పీరియాడిక్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ కెరియర్లోనే ఇదో డిఫరెంట్ అటెంప్ట్. ఇది కానీ సక్సెస్ అయిందా చిరంజీవితో ఇంకా ప్రయోగాలు చేయొచ్చు డైరెక్టర్స్. 2025 దసరా తరువాత చిరు ఓదెల సినిమా పట్టాలెక్కనుంది. సుధాకర్ చెరుకూరి, నాని ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్ సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ వస్తేనే అభిమానుల్ని ఆపటం కష్టం. అలాంటిది ఒకేసారి 3-4 అప్డేట్స్ వస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇదే. 2025లో ప్రభాస్ యాక్షన్ ప్లాన్ అంతా వచ్చేసింది. అది చూశాక ఫ్యాన్స్ గాల్లో తేలిపోవటం ఖాయం. మరి ఆ ప్లాన్ ఏంటో చూసేద్దామా? తన ప్లానింగ్తో మిగిలిన హీరోలకు నిద్ర లేకుండా చేస్తున్నారు ప్రభాస్. 6 నెలలకో సినిమా ఎలా పూర్తి చేయాలో నన్ను చూసి నేర్చుకోండి అంటున్నారు. ఇప్పటికే రాజాసాబ్ షూటింగ్ 90% పూర్తయింది. సీజీ వర్క్ మాత్రమే బ్యాలెన్స్. ఇది కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నారు మారుతి. మరోవైపు నాన్ స్టాప్ గా ఫౌజీ షూట్ జరుగుతూనే ఉంది. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ షూటింగ్ 40% పూర్తయింది. ఏప్రిల్లోపే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. దీనికి కేవలం 90 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారు ప్రభాస్. దీని తర్వాత స్పిరిట్ స్క్రిప్ట్ తో ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ. మే నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది. స్పిరిట్ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటికే మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. మేలో మొదలుపెట్టి డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలి అనేది సందీప్ వంగ ప్లాన్. ఇందులో కొరియన్ స్టార్ డాంగ్ లీ కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి 2025లోనూ 6 నెలలకు సినిమా ప్లాన్ చేస్తున్నారు రెబల్ స్టార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జోరుసోయో. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.